రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలవడంతో పాటు ఓటు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఓటు నమోదు చేసుకునే పౌరుల సందేహాలు నివృత్తి చేయుటకు ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 1950 పేరుతో కాల్ సెంటర్లు నిర్వహిస్తోంది. వీటన్నిటికీ ప్రధాన కేంద్రంగా విజయవాడలోని కాల్ సెంటర్ నడుస్తోంది. ఆ సెంటర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రహల్య అందిస్తారు. సహకారం అందించేందుకు వాళ్ళ సమస్యలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రతి జిల్లా కేంద్రంలోనూ 1950 పేరుతో కాల్ సెంటర్ను నిర్వహిస్తోంది. ఓటు నమోదు చేసుకోవడానికి ఈ నెల 15వ తారీఖు వరకే అవకాశం ఉంది. ఈలోపు ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి, కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి, వేరే ప్రాంతం నుంచి ఇప్పుడు ఉన్న చోటుకి ఓటును మార్చుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండు వెసులుబాటులు లేని వాళ్ళు కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే అంతర్జాలంలో దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఈ 1950 కాల్ సెంటర్ వారు సవివరంగా వివరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కేంద్రంగా విజయవాడలోని ఈ 1950లో ఈ కేంద్ర కాల్ సెంటర్ నడుస్తోంది. జిల్లాలకు కాల్ చేసిన వాళ్ళు అక్కడికి కలవకపోతే నేరుగా ఆ కాల్ని ఈ విజయవాడలోని ఈ 1950 కాల్ సెంటర్కి కనెక్ట్ చేస్తారు. కాల్ సెంటర్కి సంబంధించిన టీం లీడర్ మనతో ఉన్నారు. ఇక్కడ ఓటర్లకి సంబంధించి ఎలాంటి అనుమానాలను నివృత్తి చేస్తున్నారు, ఓటర్లు కొత్త ఓటు అప్లికేషన్ చేసుకోవడానికి ఎట్లాంటి సహాయ సహకారాలు అందిస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి ఓటర్లు ఏ ప్రాంతాల నుంచి మీకు కాల్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సేవలు అందిస్తున్నారు ఈ కాల్ సెంటర్ ద్వారా? మన ఏపీలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు కాల్స్ వస్తాయి మేడం. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్స్ అనేవి కన్వర్ట్ అవుతాయి. డిస్ట్రిక్ట్ నుంచి సాల్వ్ కానీ ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి మన స్టేట్ కాల్స్కి కాల్ సెంటర్కి అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ అక్కడ సాల్వ్ కానీ ఏ ఇష్యూ అయినా సరే మన దగ్గర సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు మీకు ఫోన్ చేయొచ్చా, లేకపోతే కేవలం ఓటుకు ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే ఈ కాల్ సెంటర్ పనిచేస్తుందా? సో ఎవరైనా మనకి కాల్ సెంటర్ కాల్ చేయవచ్చు. అంటే కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ ఓటర్ ఐడీస్ ఉన్నాయా లేవా, లిస్ట్లో నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం కాల్ చేయవచ్చు ఎవరైనా సరే. ఎటువంటి కంప్లైంట్స్ అయినా సరే రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ రిజిస్టర్కి సో హైర్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయంటే, అంటే ఏ సమస్యతో ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు మీకు? డిలీషన్కి సంబంధించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి మేడం. అలాగే కొత్తగా ఎవరైతే ఎన్రోల్మెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, సో ఇలాంటి ఇష్యూస్కి సంబంధించి మనకి కాల్స్ ఎక్కువ వస్తుంటాయి. ఒకరు మీకు ఫోన్ చేసి నా ఓటు ఉందో లేదో అని అడిగితే మీరు వాళ్ళని ఏమి కావాలని అడుగుతారు? వాళ్ళ దగ్గర నుంచి కనీస వివరాలు ఏం తీసుకుంటారు? సో బేసిక్గా వచ్చేసి మనం ఓటర్ ఐడితో వెరిఫై చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ అలా వెరిఫికేషన్ అనేది కానినప్పుడు సో వాళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, నేమ్ కావచ్చు లేదా డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని వెరిఫై చేసి పర్టికులర్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. స్వల్ప వ్యవధిలో చాలా మంది ఓటు అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి సులభతరంగా ఓటు అప్లై చేసుకోవాలంటే ఎలా? ఆన్లైన్లో వచ్చేసి మన వెబ్సైట్ సిఇఓ ఆంధ్ర వెబ్సైట్లో కానీ ఎన్విఎస్పి నేషనల్ ఓటర్ సర్వీసెస్ పోర్టల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్ నెంబర్ 6 అని ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఫిల్ చేసి తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫోటో కావచ్చు, ఏజ్ ప్రూఫ్ కావచ్చు, లేదంటే అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, సో ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో పర్టికులర్ రిక్వైర్మెంట్ అవి కంప్లీట్గా ఫిల్ చేసి అప్లికేషన్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఏమేం కావాలంటారు? ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డు అవి ఉండాల్సిందే. ఆధార్ కార్డు అని కంపల్సరీ కాదు మేడం. సో పాన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇలాంటివి, గ్యాస్ బిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ వీటిని మెన్షన్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఓటు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు తహసీల్దార్ కార్యాలయానికి కానీ, లేకపోతే వాళ్ళ అంతర్జాలంలో కూడా చేసుకోలేకపోతే అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఓటు అప్లై చేసుకోవాలి? మీరు వాళ్ళకి ఏం సూచన ఇస్తారు? మీ సేవకి వెళ్ళేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మీరు అసలు ఎంతమంది ఇక్కడ 1950 సెంటర్లో పనిచేస్తున్నారు? ఎన్ని షిఫ్ట్లో పనిచేస్తున్నారు? సో ఓవరాల్గా షిఫ్ట్కి వచ్చేసి 10 మెంబర్స్ ఉంటాం మేడం. ఓవరాల్గా మార్నింగ్ 6 to నైట్ 10 వరకు వర్కింగ్లో ఉంటున్నాం. మార్చి 15 లోపు ఎవరైనా ఓటు వేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత చేతిలో ఓటర్ కార్డు ఉంది, జాబితాలో ఓటు లేదు అన్నా కూడా ప్రయోజనం ఉండదు. ఓటర్ గుర్తింపు కార్డుకు సంబంధించి ఏ అనుమానం ఉన్నా 1950 కాల్ సెంటర్కి కాల్ చేస్తే వీళ్ళు మీకు పరిష్కారం చూపుతారు. కెమెరామెన్ నరేష్తో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.